హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ జర్నీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెషన్ అయితే ఎవరైతే ఎస్ఏపి ఫీల్డ్లో ఏదైనా ఎస్ఏపి మోడల్ నేర్చుకుందాము అండ్ జాబ్ తెచ్చుకుందాము ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అనుకునే వాళ్ళకి ఇప్పుడు చెప్పే ఈ మోడల్ ఎస్ఏపి ఎండిసి ఈ మోడల్ అయితే చాలా హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే ఈ మోడల్ ఈ మధ్య కాలంలో బాగా రైజ్లోకి వచ్చింది అండ్ ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉన్నాయి. సో ఈ కోర్సు ఏమి కోడింగ్ అసలు ఇలాంటివి ఏమి ఉండవండి. సో దీని యొక్క వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అండ్ అసలు ఎండీస్ అంటే ఏంటి అండ్ వర్క్ ఎలా ఉంటుంది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇలాంటి మోర్ రియల్ టైమ్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ న్యూస్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం మెయిన్ కంటెంట్ అయితే స్టార్ట్ చేద్దాము. ఎండీజీ ఎస్ఏపిలో ఇది ఒక మోడల్ అండి. ఎండీజీ మాస్టర్ డేటా గవర్నెన్స్. మీకు ఫస్ట్ బ్రీఫ్గా అసలు ఎండీజీ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుందని చెప్తాను. ఎండీజీ అంటే మాస్టర్ డేటా గవర్నెన్స్. అంటే ఒక కంపెనీలో థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్స్ ఉంటాయి అనుకోండి. కానీ ఈ మాస్టర్ డేటాలో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ, డూప్లికేట్ రికార్డ్స్ కానీ, ఇన్కంప్లీట్ డేటా ఉంటే కంపెనీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి మాస్టర్ డేటాని కంట్రోల్ చేయడానికి, వ్యాలిడేట్ చేయడానికి, అప్రూవ్ చేయడానికి ఎస్ఏపిలో మనం యూజ్ చేసే ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏంటంటే ఎస్ఏపి ఎండిసి. సో సింపుల్ చెప్పాలంటే ఒక కంపెనీలో ఇంపార్టెంట్ మాస్టర్ డేటాని కరెక్ట్గా క్రియేట్ చేయడం, వ్యాలిడేట్ చేయడం, అప్రూవ్ చేయడం, మెయింటైన్ చేయడం కోసం ఈ ఎండిసిని యూజ్ చేస్తారండి. సో మాస్టర్ డేటా అంటే ఏముంటాయి? మాస్టర్ డేటాలో మెయిన్గా కస్టమర్ డేటా, వెండర్ డేటా, మెటీరియల్ డేటా లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కంపెనీకి న్యూ వెండర్ని క్రియేట్ చేయాలనుకోండి. యూజర్ డైరెక్ట్గా వెండర్ క్రియేట్ చేయకుండా ఒక ప్రాపర్ గవర్నెన్స్ ప్రాసెస్ని ఫాలో చేయాలన్నమాట. అక్కడే ఈ ఎస్ఏపి ఎండిజీ అనేది యూజ్ అవుతుంది. మరి మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా డయాగ్రామ్. సో ఈ ఎండిజీ ప్రాసెస్, ఈ ఎస్ఏపి ఎండిజీ ప్రాసెస్ మొత్తం మనకు ఒక ఫ్లో ఎలా ఉంటుందని నేను చెప్తాను. ఈ ఫ్లోలో మనకి మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ఏమేంటివంటే ఒకటేమో క్రియేట్ అనమాట, అంటే రిక్వెస్ట్ ఇన్విటేషన్ క్రియేట్ చేయడం. తర్వాత నెక్స్ట్ ఏంటి, వ్యాలిడేట్ చేయడం. నెక్స్ట్ వర్క్ ఫ్లో అండ్ అప్రూవల్ అంటే అప్రూవల్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటంటే యాక్టివేషను, నెక్స్ట్ రిప్లికేషను. ఈ మొత్తం ఈ 5 స్టెప్స్ అర్థమైతే మీకు ఎస్ఏపి ఎండిజీ బేసిక్ డేటా ఫ్లో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక న్యూ వెండర్ క్రియేషన్ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ కంప్లీట్ ఫ్లోని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ ఇనిషియేషన్. ఓకే, ఇక్కడ బిజినెస్ యూజర్స్ ఉంటాడు అనమాట. ఎవరుంటారు? బిజినెస్ యూజర్ ఉంటారు. సపోజ్ మన కంపెనీకి XYZ టెక్నాలజీస్ అనే న్యూ వెండర్ కావాలనుకుందాం. అప్పుడు బిజినెస్ యూజరు ఎస్ఏపి ఎండిజీలోకి వెళ్ళి న్యూ వెండర్ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాడు. అందులో వెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తాడు. ఆ వెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? వెండర్ నేము, అడ్రస్, జిఎస్టీ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇలా రిక్వైర్డ్ మాస్టర్ డేటా ఎంటర్ చేసి రిక్వెస్ట్ని సబ్మిట్ చేస్తాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిజినెస్ యూజర్ డైరెక్ట్గా ఫైనల్ వెండర్ మాస్టర్ క్రియేట్ చేయడం లేదు. దాని బదులు ఏం చేస్తున్నాడంటే ఒక చేంజ్ రిక్వెస్ట్ని క్రియేట్ చేస్తున్నాడు. సో ఇక్కడ సింపుల్గా స్టెప్స్ ఏంటంటే బిజినెస్ యూజరు ఏం చేస్తాడు? చేంజ్ రిక్వెస్ట్ని క్రియేట్ చేస్తాడు, మాస్టర్ డేటాని ఎంటర్ చేస్తాడు, సబ్మిట్ చేస్తాడు. అర్థమైందా ఫ్లో? ఈ బిజినెస్ యూజర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఫైనల్ వెండర్ రిపోర్ట్ ఇవ్వకుండా ఒక రిక్వెస్ట్ని క్రియేట్ చేస్తాడు, చేంజ్ రిక్వెస్ట్ని. తర్వాత డేటా, ఆ మాస్టర్ డేటాని ఎంటర్ చేస్తాడు, ఆ తర్వాత సబ్మిట్ చేస్తాడు. అదే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే ఏదైతే ఈ డేటాని సబ్మిట్ చేస్తారో వ్యాలిడేషన్ వెళ్తుందన్నమాట. ఈ చేంజ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత సిస్టమ్ డేటాని వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. సిస్టము డేటాని వ్యాలిడేషన్ చేస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెకింగ్, వ్యాలిడేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ చెక్ చేయడం కానీ, వెండర్ నేమ్ ఉందా లేదా చెక్ చేయడం కానీ, అడ్రస్ ఎంటర్ చేశారా లేదని కానీ, రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిల్ అయి ఉన్నాయా లేదా, ఓకే, అలా చెక్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే బిజినెస్ రూల్స్ చెక్ చేస్తారు. సిస్టమ్ వ్యాలిడేషన్ అంటే చెప్పాను కదా, అవి చెక్ చేస్తారు. నెక్స్ట్ బిజినెస్ రూల్ చెక్ చేస్తారు. అంటే కంపెనీ రూల్ ప్రకారం ఈ వెండర్ డేటా వ్యాలిడ్గా ఉందా లేదా అది చెక్ చేస్తారు. నెక్స్ట్ డూప్లికేట్స్ని చెక్ చేస్తారు. అంటే ఇప్పటికే ఏదైతే మనం ఇప్పుడు వెండర్ నేమ్ క్రియేట్ చేసామో అంటే XYZ టెక్నాలజీ అనే వెండర్ సిస్టంలో ఉందా అని చెక్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్ కూడా చెక్ చేస్తాం అనమాట. ఆ నెక్స్ట్ డేటా క్వాలిటీ చెక్ చేస్తాము. అంటే
ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశారో అది కరెక్ట్ ఫార్మాట్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఇలా వ్యాలిడేషన్ ప్రాసెస్ అంతా చెక్ చేసిన తర్వాత ఏదన్నా ఇన్కరెక్ట్ డేటా కానీ ఎంటర్ అయ్యి ఉంటే దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా ఏమవుతుంది, రిజెక్ట్ చేస్తారనమాట. రిక్వెస్ట్ అనేది రిటర్న్ అవుతుంది మళ్ళీ. సో యూజర్ డేటా కరెక్ట్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ సబ్మిట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ యూజర్ డేటా అంతా కూడా చెక్ చేసుకొని కరెక్ట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తారనమాట. సో ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటంటే ఏదైతే ఈ చేంజ్ రిక్వెస్ట్ డేటా ఏదైతే వస్తుందో దాన్ని అంతా కూడా వ్యాలిడేట్ చేసి ఆ కరెక్ట్ డేటానా కాదా వ్యాలిడేషన్ అంతా. ఒకవేళ సక్సెస్ అయితేనేమో నెక్స్ట్ వర్క్ ఫ్లో అండ్ అప్రూవల్కి వెళ్తుంది. ఇన్ కేస్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఇక్కడికే వెళ్తుందండి, బిజినెస్ యూజర్ దగ్గరికి వెళ్తుంది, రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ సక్సెస్ అయింది అనుకోండి, అన్ని వ్యాలిడేషన్స్ అంతా కరెక్ట్గా ఉంటే డేటా వ్యాలిడేషన్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే వర్క్ ఫ్లో అప్రూవల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇది థర్డ్ స్టెప్, అంటే వర్క్ ఫ్లో అండ్ అప్రూవల్కి వెళ్తుంది. ఇది ఈ ఎండిజీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఈ వర్క్ ఫ్లో అండ్ అప్రూవల్ అనేది. ఓకే, సపోజ్ మన వెండర్ డేటా వ్యాలిడేషన్ కంప్లీట్ అయింది అనుకుందాము. ఇప్పుడు రిక్వెస్ట్ ఆటోమేటికల్లీ ప్రీ డిఫైన్డ్ అప్రూవల్ వర్క్ ఫ్లోకి వెళ్తుంది, ప్రీ డిఫైన్డ్ వర్క్ ఫ్లోకి వెళ్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే L1 మేనేజర్. ఓకే, మేనేజరు డేటా చెక్ చేస్తాడు, కరెక్ట్ అయితే అప్రూవ్ చేస్తాడు. నెక్స్ట్ డేటా స్టీవార్డ్కి వెళ్తుంది. ఓకే, డేటా స్టీవార్డ్ కూడా ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తాడు, అవసరమైతే లెవెల్ 3 ఎండిజీ టీమ్ కూడా వెరిఫై చేస్తుంది అనమాట. ఇది ఫైనల్ రివ్యూ అనమాట. ఇక్కడ అప్రూవ్కి 3 ఆప్షన్స్ ఉండొచ్చు, అప్రూవ్, రిజెక్ట్ లేదా సెండ్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ అప్రూవల్ అనేవి 3 టైప్స్ ఉంటాయి, అప్రూవ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, సెండ్ బ్యాక్ చేయొచ్చు. సపోజ్ మేనేజర్కి జిఎస్టీ నెంబర్ రాంగ్గా కనిపించింది అనుకోండి, అప్పుడు రిక్వెస్ట్ని సెండ్ బ్యాక్ చేయొచ్చు. అదే బిజినెస్ యూజర్ కరెక్షన్ చేసి రిక్వెస్ట్ని మళ్ళీ సబ్మిట్ చేస్తాడనమాట. అంటే ఎస్ఏపి ఎండిజీలో డేటా డైరెక్ట్గా ప్రొడక్షన్ మాస్టర్ డేటాకి మారకుండా ప్రాపర్ అప్రూవల్ వర్క్ ఫ్లో ద్వారా కంట్రోల్ ప్రాసెస్లో వెళ్తుందన్నమాట. ఓకే, సో మళ్ళీ వ్యాలిడేషన్ చేస్తారు మేనేజరు, డేటా స్టీవార్డ్ అండ్ ఎండిజీ టీము, అండ్ వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తారు అండ్ అప్రూవల్ చేస్తారనమాట. ఏదైనా మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ మళ్ళీ సెండ్ బ్యాక్ చేస్తారు. ఓకే, ఆ నెక్స్ట్ ఏంటంటే ఇంకా యాక్టివేషన్ పార్ట్. ఆల్ రిక్వైర్డ్ అప్రూవల్స్ కంప్లీట్ అయ్యానుకుందాం. సో ఈ యాక్టివేషన్ పార్ట్ ఎప్పుడంటే ఈ స్టెప్లో ఏం చేస్తుందంటే ఆల్ రిక్వైర్డ్ అప్రూవల్స్ కంప్లీట్ అయ్యానుకుందాము. ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ తర్వాత డేటా యాక్టివేషన్ అవుతుంది. ఫైనల్ అప్రూవల్ తర్వాత డేటా అనేది యాక్టివేషన్ జరుగుతుంది అనమాట. అంటే మన XYZ టెక్నాలజీ వెండర్ డేటా అఫిషియల్లీ మాస్టర్ డేటాగా యాక్టివేట్ అవుతుందండి. అప్పుడు మాస్టర్ డేటా అనేది యాక్టివేట్ అవుతుంది ఫైనల్ అప్రూవల్ అండ్ డేటా యాక్టివేషన్ అయిన తర్వాత. సో సింపుల్ చెప్పాలంటే ఫైనల్ అప్రూవల్ అయిపోతుంది, డేటా యాక్టివేషన్ అవుతుంది, అప్పుడు మాస్టర్ డేటా అవైలబుల్ వస్తుంది. ఇప్పుడు వెండర్ మాస్టర్ డేటా ఎండిజీ రిపాజిట్లో అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ ఫ్లో చూడండి, ఫస్ట్ క్రియేట్ చేసాం, చేంజ్ రిక్వెస్ట్ చేసాం, తర్వాత వ్యాలిడేషన్ చేసాం, తర్వాత అప్రూవ్ చేసాం, ఆ తర్వాత యాక్టివేట్ చేసాం అనమాట. ఓకే, ఇంతవరకు ఏంటంటే మాస్టర్ డేటా క్రియేషన్ అండ్ గవర్నెన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే రిప్లికేషన్ అనమాట. ఓకే, మాస్టర్ డేటా ఎండిజీలో యాక్టివేట్ అయిన తర్వాత అవసరమైన టార్గెట్ సిస్టమ్కి రిప్లికేట్ చేయొచ్చు అనమాట. అంటే ఏ టార్గెట్ సిస్టమ్కి ఈ మాస్టర్ డేటాని రిప్లికేట్ చేయొచ్చు అనేది. ఎగ్జాంపుల్కి SAP S/4HANA కానీ, SAP ECC కానీ, SAP CRM కానీ, SAP BW కానీ, ఏదైనా నాన్ SAP థర్డ్ పార్టీ సిస్టమ్స్ కానీ. అంటే ఎండిజీ ఒక సెంట్రల్ గవర్నెన్స్ పాయింట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు అంటే మీ దగ్గర ఇప్పుడు అప్రూవ్డ్ డేటా ఉంది, మంచి కరెక్ట్ డేటా ఉంది, డేటా క్వాలిటీ మెయింటైన్ చేసిన డేటా ఉంది. అంటే మాస్టర్ డేటాని డిఫరెంట్ సిస్టమ్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సింపుల్ చెప్పాలంటే ఈ మాస్టర్ డేటా గవర్నెన్స్లో ఉన్న వెండర్ XYZ టెక్నాలజీస్ యాక్టివేట్ అయిన తర్వాత అదే వెండర్ ఇన్ఫర్మేషన్ అవసరమైన టార్గెట్ SAP సిస్టమ్కి రిప్లికేట్ అవుతుంది, ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మల్టిపుల్ సిస్టమ్స్కి. సో సింపుల్ ఫ్లో అండి. ఈ ఎండిజీ రోల్కి ఫస్ట్ ఏం చేస్తారంటే చేంజ్ రిక్వెస్ట్ని క్రియేట్ చేస్తాడు, ఇనిషియేట్ చేయటం, తర్వాత వ్యాలిడేట్ చేస్తారు, తర్వాత వర్క్ ఫ్లో అప్రూవల్ చేస్తారు, ఆ తర్వాత యాక్టివేషన్ చేస్తారు వన్స్ అప్రూవల్ అయిన తర్వాత, ఆ తర్వాత రెప్లికేట్ చేస్తారు. సో ఇదండి కంప్లీట్ ఎండిజీ యొక్క డేటా వర్క్ ఫ్లో అనేది. సో మరి జాబ్ రోల్ అనేది మీకు ఎలా అనిపించింది? ఈజీ అనిపిస్తుందా? ఈజీ అనిపిస్తే ఈజీ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, అండ్ అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.